ఏదైనా ఇంజ్యూరీ తర్వాత ఫస్ట్ రూల్ ఔట్ చేయాల్సింది బోనీ ఇంజ్యూరీయే. సో, దానికి ఒక సింపుల్ ఎక్స్‌రే హ్యాండ్ నుండి మనకి ఏ ఏ పార్ట్ ఇంజ్యూరీ అయినా గానీ, ఎక్స్‌రేలో మనం రూల్ ఔట్ చేస్తాం. ఫ్రాక్చర్ ఉందా లేదా అనేది. ఫ్రాక్చర్‌ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మినిమల్లీ డిస్‌ప్లేస్డ్ ఫ్రాక్చర్ లేదంటే హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఉంటే గనుక ఒక 4 వీక్స్ ఇమ్మొబిలైజేషన్ అవసరం ఉంటుంది. ఫ్రాక్చర్ లేదు, ఓన్లీ లిగమెంట్ ఇంజ్యూరీ సస్పెక్ట్ చేస్తున్నప్పుడు, ఆ లిగమెంట్ ఇంజ్యూరీ కోసం ఫస్ట్ 3 వారాలైతే రెస్ట్ అడ్వైస్ చేస్తాం. ఆ తర్వాత ఒకవేళ రికవరీ ఏమన్నా ప్రాబ్లమ్ ఉంది, నొప్పుంది, ఇన్‌స్టెబిలిటీ ఏమన్నా ఉంది, సో ఇష్యూస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయంటే ఎంఆర్ఐ ద్వారా మనం లిగమెంట్ ఇంజ్యూరీస్‌ని మనం రూల్ ఔట్ చేయొచ్చు. సో ఎవాల్యుయేషన్ అంటే ఇనిషియల్‌గా ఎక్స్‌రే, ఆ తర్వాత ఒకవేళ అది క్రానిక్‌గా అంటే కంటిన్యూయస్‌గా నొప్పి తగ్గకుండా ఇబ్బంది అలాగే ఉంది అంటే గనుక ఎంఆర్ఐ చేసి మనం కంప్లీట్ ఎవాల్యుయేషన్ చేయొచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.